ఇవి మిథేన్ గ్యాస్ రిలీజ్ చేస్తున్నాయి ఇవన్నీ చెప్పడానికి తప్పితే కానీ ఎకాలజీ ఎవరు పట్టించుకోవట్లేదు. అండ్ ఇదే సార్, ఇంకా కెనడాకి చైనా నుంచి ముప్పు ఉంది అనే ఒక హెచ్చరిక. గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు మీదేమో ఈయన అసంతృప్తి, తిరస్కరణ మీద అసంతృప్తి. అండ్ కెనడా మీద ఎందుకు పడ్డాడు సార్ హఠాత్తుగా? ఒకటి చూద్దామండి, నేను యాక్చువల్గా కొంచెం డైవర్ట్ అవుతాను, ఇంట్రెస్టింగ్. నేను వివేకానంద గారిది ఒక ఫేమస్ స్టేట్మెంట్ యూటిలైజ్ చేస్తాను. యుఎస్ఏ ఇండియా రెండు ఫ్రెండ్స్ అవ్వాలి ప్రపంచ శాంతికి. వాళ్ళు మెటీరియలిజంలో గొప్ప, సైన్స్ అండ్ టెక్నాలజీలో గొప్ప. అంటే ఈ రోజుల్లో చూస్తే లీడ్ టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలిగే టెక్నాలజీ ఉంది. మనకి స్పిరిచువల్గా ఎక్కువ ఉంది. ఈ రెండు మ్యాచ్ అయితే ప్రపంచ శాంతి వస్తాయంట. ఇప్పుడు అమెరికా 1756 టైం నుంచి రెవల్యూషన్ మొదలైంది. అదే టైంలో మన ఇండియా దాస్యంలోకి వెళ్ళింది, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో. 1761లో వాళ్ళు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నారు. 86 ఆ టైంలో కాన్స్టిట్యూషన్ ఇవన్నీ తయారు చేసుకున్నారు. ఏ జనరల్ అయితే అక్కడ ఓడిపోయాడో బ్రిటిష్ జనరల్, వాడిని ఇండియా పంపించేశారు. ఇండియా పంపించిన తర్వాత వాడు బెంగాల్ వెళ్ళి గెలిచిపోయాడు. అది మన ఆ రోజుల్లో మన సామర్థ్యం, మన యాక్చువల్లీ మన వీక్నెస్లో, పాయింట్ ఆఫ్ వీక్నెస్లో ఉన్నాం. మొఘల్ సామ్రాజ్యం పూర్తిగా పతనం అవ్వలేదు. మన హిందూ సామ్రాజ్యం అంటే శివాజీ ఫోర్సెస్ కానీ, మరాఠా ఫోర్సెస్ కానీ, అటు సిక్ ఫోర్సెస్ కానీ స్ట్రెంగ్తన్ అవ్వలేదు. దానివల్ల ఎగ్జాక్ట్లీ ఈ రెండు ఫోర్సెస్ లేని చోట వెస్ట్ బెంగాల్ నుంచి మొదలుపెట్టి మన దేశాన్ని ఆక్రమించారు. ఆ టైంలో వీళ్ళెవరు లేరు. అదే జనరల్, సేమ్ ఫెయిల్యూర్ జనరల్ ఇండియాలో సక్సెస్ అయ్యాడు. అది కూడా మన 1823లో రీఆర్గనైజేషన్ అయింది. నార్వే, స్వీడన్ విడిపోయినాయి. స్వీడన్కి ఎక్కడో 3500 కిలోమీటర్ల దూరంలో 1500 మంది ఉన్న ఆ రోజు గ్రామాన్ని మీకు అనిచ్చారు. స్వీడన్కి నిజంగా చెప్పాలంటే ఏ హక్కు ఉందో చెప్పండి? నార్త్ అమెరికాస్లో కాంటినెంట్లో ఉన్న ఒక ద్వీపం, వాళ్ళ క్యాపిటల్ ఏదైతే ఉందో నూకు, కేవలం 56,000 పాపులేషన్ తోటి కెనడా సైడ్ ఫేస్ చేస్తూ ఉండి డెన్మార్క్ నాదంటుంది, యూరోపియన్ యూనియన్ మేము సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు. చూస్తే ఏంటంటే ఇదంతా కొలోనిజం ఇంకా ఫినిష్ అవ్వలేదు. కాలనీస్, ఇవన్నీ కాలనీస్. అమెరికా ఏం చేసింది? ఫస్ట్ 13 స్టేట్స్ ఫామ్ అయినాయి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, లేట్ 1700స్లో. 1823 కల్లా వీళ్ళు ఫ్రాన్స్ దగ్గర నుంచి మిసిసిప్పి రివర్ వరకు కొన్నారు. దాని తర్వాత స్పెయిన్ దగ్గర నుంచి కొన్నారు. దాని తర్వాత మళ్ళీ బ్రిటన్ దగ్గర నుంచి వాషింగ్టన్ స్టేట్ ఇవి కొన్నారు. మెక్సికో తోటి 18th సెంచరీలో, అంటే 19th సెంచరీ వస్తుంది, 19th సెంచరీలో దెబ్బలాడి టెక్సాస్ ఇవి తీసుకున్నారు. హవాయి ఐలాండ్స్ కొన్నారు. హవాయి ఐలాండ్ని 50th స్టేట్ కింద ఓన్లీ 1950స్లో చేశారు. అంటే ఏంటంటే అమెరికా చాలా మంచి ప్రవర్తనలోనే ఉంది. సామ దాన దండభేదంలో సామం దానం వాడుతుంది. డబ్బులు ఇచ్చేసి నేను కొనుక్కుంటాను అంటున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏమి, మీరు ఇవ్వండి, లేకపోతే మీకు డబ్బులు కావాలంటే మీకు డబ్బులు ఇచ్చేస్తాం. మొత్తం సిటిజన్స్ అందరికి కూడా $1 lakh వరకు ఇస్తాం. $30,000 నుంచి $1 lakh వరకు ఇస్తామంటున్నారు. సో దానం వాడుతున్నారు. ఇంకా భేదం వాడుతున్నారు, అంటే యూరోపియన్ యూనియన్కి దీనికి మధ్యలో. ఇంకా దండం వాడతారు కొన్ని రోజుల తర్వాత. అది చేసే పరిస్థితి. ఇప్పుడు కెనడా అంటారా? కెనడా కూడా ఒకప్పుడు బ్రిటిష్ కాలనీయే. ఇప్పుడు కూడా యాక్చువల్లీ సావరెన్ బ్రిటిష్ రీజెంట్ క్వీన్కి ఇది ఇప్పుడు కూడా వాళ్ళ ఓన్ కాన్స్టిట్యూషన్, పార్లమెంట్ అన్ని చేసుకున్నా కానీ ఇంకా లాయల్టీ వాళ్ళదే. అంటే ఏంటంటే ఆయన అనేది పాపులేషన్ తక్కువ, రిసోర్సెస్ ఎక్కువ. యాక్చువల్గా కెనడా అందరూ మనకి వీసా సెపరేట్, కానీ మన మైండ్లో ఓవరాల్గా చూస్తే ఏంటంటే కెనడా, యుఎస్ఏ పక్క పక్కన ఒకే స్టేట్లో కనిపిస్తాయి. పెద్ద డిఫెన్స్ ఫోర్సెస్ ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే చాలా చిన్న, బేసికలీ సెరమోనియల్ ఫోర్సెస్ అవి నిజంగా వర్త్ వైల్ ఫోర్సెస్ అని. బ్యాటిల్ ఎక్స్పోజర్ లేదు మన ఇండియన్ ఆర్మీకి ఉన్న. బ్యాటిల్ ఎక్స్పోజర్ లో చూస్తే వాళ్ళకి 1% కూడా లేదు. సెక్యూరిటీ పర్పస్ కు ఉపయోగపడతాయి. అప్పుడప్పుడు యునైటెడ్ నేషన్స్ కి ఒక బెటాలియన్ పంపిస్తూ ఉంటారు టోకెన్ సేక్కి, అంతకంటే ఇంకేమీ లేదు. నన్ను అడిగితే ఏంటంటే కెనడా ఒకవేళ 51st స్టేట్ కానీ 52nd స్టేట్ కానీ జాయిన్ అవ్వకపోయినా కానీ ఇంకొంచెం కూటమిలో, అంటే మనకి నేపాల్కి ఎలాగుందో, మనకి భూటాన్కి ఎలాగుందో అటువంటి అరేంజ్మెంట్ తోటి సెటిల్ అవ్వడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు నిజంగా మీరు కెనడా చూస్తే ఒక మన సిక్ వాళ్ళు వెళ్ళి ఎప్పుడో కొన్ని డికేడ్స్ క్రితం మన ఎయిర్ క్రాఫ్ట్ కూల్చేశారు. దాన్ని కూడా ఇప్పుడు వరకు ఎఫెక్టివ్గా డీల్ చేయలేకపోయింది. ఏముందండి వాళ్ళకి, అంటే జ్యుడిషియల్ సిస్టమ్ కానీ ఇది కానీ ఎఫెక్టివ్నెస్ లేదు వాళ్ళకి. గవర్నమెంట్
ఏదో ఒక గవర్నమెంట్ ఉండి పబ్లిసిటీ చేసుకున్నంత మాత్రాన ఎఫెక్టివ్ గవర్నమెంట్ అనలేం. సో నన్ను అడిగితే ఏంటంటే నార్త్ అమెరికాస్ సో ఈజ్ వన్ బ్లాక్. అది అమెరికా అవనివ్వండి, 51st స్టేట్ అవనివ్వండి, లేకపోతే వేరే అరేంజ్మెంట్ లూజ్ అరేంజ్మెంట్ అవనివ్వండి, చేయడం బెటర్. హిస్టారికల్గా చూసినా కానీ, జాగ్రఫికల్గా చూసినా కానీ, కల్చరల్గా చూసినా కానీ అన్నిటికీ సూట్ అవుతుంది. రైట్ సార్. అయితే దావోస్కి వెళ్దాం ఒకసారి. అయిపోయింది, ప్రపంచం మొత్తం బిజినెస్